Praise the Lord. As always, it's a great joy for us to welcome you to this our program, Look What the Lord Has Done. Praise the Lord. Look what the Lord has done అనే కార్యక్రమానికి మరోసారి ప్రేమతో ఆహ్వానించడమును సంతోషముగా భావిస్తున్నాం. We want to share with you some amazing testimonies. We want to share with you some of the awesome things that God is doing in the lives of our people, that our people are experiencing the power of God in their lives. మా ప్రజల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యాలను పంచుకోవడానికి, ఆ అద్భుతమైన క్రియలను మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. Just in the recent past, we saw God do instant miracles in the lives of our people, and especially Sandhya and Rajkumar are here to share with us about how the power of God just flowed through their body and they saw God do almost an instant miracle in their lives. ఈ మధ్య కాలంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మా ప్రజల జీవితంలో జరిగించారు. సహోదరి సంధ్య అలాగే సహోదరుడు రాజ్ కుమార్ వారి జీవితంలో గొప్ప కార్యాలు అక్కడికక్కడే అద్భుతమైనటువంటి కార్యాలు చేయగా వారు దేవుని శక్తిని అనుభవించారు. We want to share those testimonies with you. Listen to these testimonies and we'll be back to share with you some more miracles. ఈ సాక్ష్యాలను మీరు వినవలసిందిగా కోరుతున్నాం. అలాగే దీని తర్వాత మరిన్ని అద్భుతమైన కార్యాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాజ్ కుమార్, నా భార్య సంధ్య. దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యం మీతో పంచుకుందామని ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిగా దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యం బట్టి ఆయనకి అనేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా సీనియర్ పాస్టర్స్ అయిన డాక్టర్ శామ్యుయల్ పట్టా గారికి అలాగే పాస్టర్ మర్లిన్ పట్టా గారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. మొట్టమొదటిగా నేను ఈ కింగ్స్ టెంపుల్ రావడం 3 సంవత్సరాలు బట్టి రావడం జరుగుతుంది. నేను వచ్చినప్పుడు ఈ సంఘంలో నేను ఒక నిరుద్యోగిని. అలాగే ఒక ప్రాఫిటిక్ వర్డ్ మా సీనియర్ పాస్టర్స్ నా జీవితంలో రిలీజ్ చేశారు. ఆ టైంలో నేను విశ్వాసంతో ఆ మాటను అందిపుచ్చుకుని నేను ఒక మంచి ఉద్యోగం కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంతగానో స్పిరిచువల్గా ఈ సంఘంకి వచ్చాక ఎంతగానో దీవింపబడ్డాను, స్పిరిచువల్గా ఎదిగాను, అలాగే ఫినాన్షియల్గా కూడా చాలా దీవింపబడ్డాను. అలాగే ఈ మధ్యన దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేశాడు. ఒక మంచి హీలింగ్ సాక్ష్యం ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ మాసం జూలై మాసంలో నేను ఒక ఫ్రైడే నేను ఉదయం లేచినప్పటి నుంచి భయంకరమైన తలనొప్పితో బాధపడడం జరిగింది. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మా అసిస్టెంట్ కూడా ఆ రోజు సెలవు పెట్టాడు. సో నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను ఆఫీస్కి వెళ్ళాను. నా పని నేను చేసుకుంటున్నాను, కానీ చాలా భయంకరమైన తలనొప్పితో ఉంది. నేను ఈ చర్చ్లో నేర్చుకున్నది ఏంటంటే డివైన్ హీలింగ్ ఇస్ మై పోర్షన్. అది నా జీవితంలో నేను కన్ఫెస్ చేస్తూ ఉన్నాను. అలా కన్ఫెస్ చేస్తుంటున్నప్పుడు ఇంకా నాకు తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతా ఉంది. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎటువంటి టాబ్లెట్ కూడా తీసుకోకుండా అది నేను నా జీవితంలో అలా కన్ఫెస్ చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు ఫ్రైడే నేను 6 o'clockకే చర్చ్కి వెళ్ళాల్సి ఉండాను. కానీ నాకేంటంటే నా ఆఫీస్లో చాలా లేట్ అయింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లల్ని తీసుకుని నేను చర్చ్కి రావాలా వద్దా అనే డైలమాలో నేను ఉన్నప్పుడు, సర్లే ఈరోజు రెస్ట్ తీసుకో, ఈరోజు చర్చ్కి ఎందుకు వెళ్ళడం అని ఒక పక్కన, కానీ నా స్వస్థత, నా హీలింగ్ నా చర్చ్లోనే ఉంది. నేను నా మిరకల్ జోన్కి వెళ్తేనే నా హీలింగ్ అనే ఎక్స్పెక్టేషన్తో, ఒక థ్యాంక్స్ గివింగ్తో నేను ఆ రోజు చర్చ్కి రావడం జరిగింది. ఇన్స్పైట్ ఎందుకంటే ఆ రోజు నేను లేట్ అయిపోయాను, చాలా లేట్ అయ్యాను. 8 o'clock వచ్చాను. నార్మల్గా ఎప్పుడు ఏంటంటే ప్రాఫిటిక్ వర్డ్స్ అరౌండ్ 7-7:30 ఆ టైంలో రిలీజ్ అవుతాయి. కానీ ఆ రోజు దేవుడు నా కోసమే ఆ ప్రాఫిటిక్ వర్డ్స్ 8 o'clock దాకా ఆపి ఉన్నారు. సో ఆ రోజు మా సీనియర్ పాస్టర్స్ డాక్టర్ శామ్యుయల్ పట్టా గారు, పాస్టర్ మర్లిన్ పట్టా గారు ఒక ప్రాఫిటిక్ వర్డ్ నా జీవితంలో రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే నేను ఆ వర్డ్ విశ్వాసంతో రిసీవ్ చేసుకున్న మరుక్షణం నుంచి స్వస్థత కార్యం నాలో దేవుడు జరిగించాడు. ఆ సర్వీస్ ముగించి బయటికి వచ్చే లోపే నేను సంపూర్ణంగా స్వస్థత పడ్డాను. ఎటువంటి ఛాయ, ఆ తలనొప్పి ఛాయ కానీ, ఆ వీక్నెస్ కానీ, ఎటువంటి అనారోగ్యం కానీ లేకుండా చాలా ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అదే రోజు మా సీనియర్ పాస్టర్స్ నా భార్య జీవితంలో కూడా ఒక ప్రాఫిటిక్ వర్డ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నా భార్య ఆ టెస్టిమనీ మీతో షేర్ చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో దేవుడు గొప్ప స్వస్థత కార్యం జరిగించారండి. అదేంటంటే నేను గత 3 నెలలుగా విపరీతమైన ఒక రకమైన కంటి ఇరిటేషన్తో బాధపడుతూ ఉన్నాను. అదేంటంటే నా లెఫ్ట్ ఐలో ఇంటర్నల్ నర్వ్ సిస్టంలో ఒక రకమైన ప్రాబ్లం వచ్చినట్టుగా ఉండి, అది ఒక రకమైన ప్రాబ్లం ఏంటంటే నా కన్ను ఇక్కడ అలా కన్నురెప్ప కింద అలా కొట్టుకుంటూ ఉండేది అన్నమాట. అది ఎంతగా కొట్టుకుంటూ ఉండేదంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అలా కొట్టుకుంటూ ఉండేది. అది అక్కడ అలా లాగుతూ ఉండడం వల్ల నా కన్నంతా చాలా బాధగా నొప్పిగా ఉంటూ ఉండేది. దానివల్ల నేను ఏ పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. నా ఇంటి పనులు కానీ మిగిలిన పని ఏమీ చేయలేకపోయేదాన్ని. అలాగనే నేను బైబిల్
చదవలేకపోయేదాన్ని, అలాగనే ప్రేయర్స్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. విపరీతంగా నాకు ఇరిటేషన్గా ఉండి చాలా చికాకుగా ఉంటూ ఉండేది. అలాంటప్పుడు నేను ఒకరోజు శుక్రవారం నాడు నేను చర్చ్కి వచ్చినప్పుడు మా యొక్క సీనియర్ పాస్టర్ శామ్యుల్ పట్టా గారు ఒక వర్డ్ రిలీజ్ చేశారు. అదేంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, వారు ఒక రకమైన ఐ ఇరిటేషన్తో బాధపడుతున్నారు, వారు లేచి రిసీవ్ చేసుకోండి అని చెప్పినప్పుడు నేను వెంటనే లేచి ఆ యొక్క వర్డ్ రిసీవ్ చేసుకున్నాను. అది వర్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అనుకున్నాను, ఈ వర్డ్ నా కోసమే రిలీజ్ చేశారు పాస్టర్ గారు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళుగా నేను బాధపడుతున్నాను, ప్రతిసారి చర్చ్కి వచ్చినప్పుడు నా కోసం అటువంటి వర్డ్ రిలీజ్ అయితే బాగుండు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చేదాన్ని. అలానే ఆ రోజు వచ్చినప్పుడు ఆ యొక్క వర్డ్ రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇది నా కోసమే పాస్టర్ గారు రిలీజ్ చేశారు, నేను తప్పకుండా స్వస్థత పొందుకుంటాను అని నమ్మకంతో విశ్వాసంతో నించున్నాను. అయితే నేను ఎటువంటి మెడికేషన్ తీసుకోలేదండి, నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నా స్వస్థత నాకు దేవుడి ద్వారానే నాకు రావాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే మాకు చర్చ్లో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక కార్యాలు జరిగాయి, అయినా మా జీవితంలో కూడా అనేక కార్యాలు జరిగాయి. ఈసారి కూడా ఈ యొక్క స్వస్థత కార్యం కూడా మేము రుచి చూడాలని చెప్పి నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. నేను నాకు హీలింగ్ కోసం రోజు కన్ఫెస్ చేస్తూ ఉండేదాన్ని. మా సీనియర్ పాస్టర్స్ చెప్పారంటే ప్రతిరోజు ఒక 5 చాప్టర్స్ బైబిల్ చాప్టర్స్ చదవాలని, అలాగే 1 hour కంటిన్యూషన్గా ప్రేయర్ చేయాలని చెప్పి, టంగ్స్లో ప్రేయర్ చేయాలని చెప్పినప్పుడు మేము ప్రతిరోజు అలానే చేస్తూ ఉండేవాళ్ళమి. నేను అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఐ ఇరిటేషన్, ఆ ప్రాబ్లము ఎక్కువైందన్నమాట. అయితే నేను ఎక్కువైనప్పుడు నేను ఇంకా ఎక్కువ చాప్టర్స్ చదవడం చేసేదాన్ని. అలాగనే టంగ్స్లో ప్రేయర్ చేయడం కూడా 1.5 hour చేసేదాన్ని. దాని తర్వాత 1.5 hour నుంచి 2 hours నేను ఇంక్రీజ్ చేశాను. నేను ఎందుకంటే సాతానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు, అది నా యొక్క జీవితంలో ఆ యొక్క సమస్య ఉండడానికి వీల్లేదు, ఎంతగా అదే ప్రాబ్లం ఎక్కువైనా నేను ఇంకా ఫెయిత్ లో ఎక్కువ అవుతానని చెప్పి నేను అనుకుంటూ ఆ యొక్క ప్రేయర్స్ లో నేను కన్ఫెస్ చేస్తూ ఉంటున్నప్పుడు నేను గ్రాడ్యువల్ గా ఆ యొక్క స్వస్థత కార్యాన్ని రుచి చేశానండి. మా చర్చ్లోని మా పాస్టర్స్ మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని ఎదిగిస్తున్నారు. ఫెయిత్లో ఎలా ఉండాలి, మా యొక్క కన్ఫెషన్ ద్వారా ఎలా మనం హీలింగ్ రిసీవ్ చేసుకోవాలి, అలానే టంగ్స్లో మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏ విధమైన శక్తిని మనం పొందుకుంటాము, ఆత్మీయంగా ఎలా ఎదుగుతాము, ఎటువంటి సమస్య వచ్చినా ఎలా దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని జయించాలి, సాతాన్ని మన కాలు కింద తొక్కి ఉంచాలని చెప్తూ ఉన్నప్పుడు అది అలా మేము నేర్చుకుంటూ ఉండడం వల్ల మేము కూడా ఎంతో బలపడ్డాము. అలానే బలపడుతూ ఉండడం వల్ల మేము స్వస్థత పొందుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ప్రేర్ చేసి వారికి కూడా హీలింగ్ కోసం చెప్తూ వారు కూడా హీలింగ్లో ఉన్న పవర్ కోసము దేవుడి డివైన్ హెల్త్ ఈజ్ అ పోర్షన్ అని చెప్పి కన్ఫెస్ చేస్తూ డివైన్ హెల్త్ మనకున్నది, మన యొక్క శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తారు. కాబట్టి మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మన జీవితంలో తప్పకుండా ఒక స్వస్థత కార్యం నా పట్ల జరిగిస్తారని చెప్పి విశ్వాసంతో నేను ఉన్నప్పుడు ఆ యొక్క ప్రొఫెటిక్ వర్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా ఆ యొక్క ప్రాబ్లం అంతా కంప్లీట్గా హీల్ అయింది. 3 months నుంచి నేను సఫర్ అయింది. 1 weekలోనే మొత్తం అంతా క్లియర్ అయిపోయి నేను ఫుల్ డివైన్ హెల్త్తో నేను ఉన్నానండి. ఇప్పుడు అది కేవలం దేవుడు చేసిన గొప్ప కార్యమే. ఇది మనుషుల వలన, నా యొక్క ప్రార్థన వలన, నేను కన్ఫెషన్ చేస్తూ ఉండడం వలన కాదు. హోలీ స్పిరిట్ నాకు గైడ్ చేసి ఆ యొక్క సాతాన్ని జయించడానికి శక్తిని నాకు ఇచ్చింది. అది నా సొంత బలంతో అయితే నేను చేయలేను. మా యొక్క సీనియర్ పాస్టర్స్ మాకు ఆ విధంగా నేర్పిస్తున్నారు. మనం ఎలాగా యోధుల్ని జయించాలో, జైంట్ కిల్లర్స్గా మనం ఎలా ఉండాలో అని చెప్తూ ఉండడం వలన ఆ యొక్క ఆ కన్ఫెషన్ వల్ల మేము రోజు అలా చేస్తూ ఉండేవాళ్ళమి. అలాగనే ప్రతిరోజు కూడా మేము టంగ్స్లో నా హస్బెండ్ నేను ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళమి. పిల్లలు కూడా అలానే చక్కగా వర్డ్లో ఎదుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మేము హెల్దీ అట్మాస్ఫియర్లో ఉంటున్నామండి. ప్రతిరోజు మేము ప్రేయర్ చేసుకోవడము, పిల్లలు కూడా టంగ్స్లో ప్రేయర్ చేసుకోవడము అలా చేస్తూ ఉండడం వల్ల మేము దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నాము. ఈ యొక్క చర్చ్కి రావడం వల్ల మేము ఎన్నో గొప్ప కార్యాలు చూసామండి. ఏది మాకు అసాధ్యమైనది
ఏమీ లేదు, దేవుడికి సమస్తం సాధ్యమే కనుక ప్రతి సమస్య నుంచి బయటికి రావడం జరుగుతుంది. అది ఏ విధమైన సమస్య అయినా పర్వాలేదు, మేము దేవునిలో ఎదుగుతున్నాం, మేము దేవునిలో ఆ యొక్క కార్యాన్ని పొందుకుంటామని చెప్పి ఉండడం వలన మేము ఎంతో హ్యాపీగా ఉంటున్నాం. ప్రతిసారి మేము చర్చ్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో, థ్యాంక్స్ గివింగ్తో ఉంటాం. అలాగనే మా చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్లోనే చాలా మంది స్వస్థత పొందుకుంటున్నారు. అలాగనే మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ, టంగ్స్లో చేస్తూ ఎంతో హ్యాపీగా ఉంటున్నప్పుడు, యేసయ్య మాకు ఎటువంటి సమస్య లేదు, అన్నీ మీరే ఉన్నారు, మా యొక్క సంతోషం మీలో ఉందని చెప్పి ఉంటున్నప్పుడు మా ఇంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ ఎంతో హ్యాపీగా ఉంటున్నామండి. అలాగే మా యొక్క చుట్టుపక్కల వారికి కూడా మేము ఒక సాక్షులుగా ఉండగలుగుతున్నాము, అనేక మందికి ఈ సంఘం కోసం చెప్పగలుగుతున్నాము. మా యొక్క చర్చ్కి రావడం వల్ల అనేక మంది దీవింపబడుతున్నారు. అది మా యొక్క సీనియర్ పాస్టర్స్ ఆ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము లైఫ్ గ్రూప్స్కి, కోర్ గ్రూప్స్ కూడా అటెండ్ అవుతూ ఉండడం వల్ల, ఆ యొక్క ప్రేయర్లో ఎదుగుతూ ఉండడం వల్ల మేము ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అలాగే నా యొక్క జీవితంలో, అలాగే నా హస్బెండ్ జీవితంలో ఇంత గొప్ప స్వస్థత కార్యం జరిగించిన దేవునికే మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యొక్క సీనియర్ పాస్టర్ శామ్యుల్ పట్టా గారికి, అలాగనే పాస్టర్ మెర్లిన్ పట్టా గారికి నేను వందనాలు తెలుపుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్. Exciting, isn't it? They were sharing with us about how when they came into the presence of the Lord with those symptoms, with those sickness and diseases, how the power of God just flowed through their body and they received a miracle from God instantly in their lives. అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు. వారు ఆ రకరకాల రోగాలతో, సూచనలతో వారు సంఘానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వారు వచ్చినప్పుడు, దేవుని యొక్క శక్తిలో వారు అద్భుతమైనటువంటి అక్కడికక్కడే దేవుని అద్భుతాలు పొందుకొని ఆశీర్వదించబడ్డారు. Sandhya shared with us she was suffering with the eye condition, irritation in her eye. It was more than that, and she had many complications. There was some problem with the optic nerve, and she was going through this situation. But she said when she entered the church, when she came in the presence of the Lord, a specific word was released about her situation, and she said when she received the word, almost instantly the power of God just flowed through her body and she received healing in her eyes. ఆ సహోదరి సంధ్య తన కంటిలో విపరీతమైనటువంటి సమస్యతో తను సంఘానికి రావడం జరిగింది. తన కంటిలో ఉన్నటువంటి నరంలో ముఖ్యమైనటువంటి సమస్యతో తను బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈ సహోదరి సంఘంలో అడుగు పెట్టినప్పుడు తన కొరకు ప్రత్యేకమైన మాట విడుదల చేయబడింది. ఆ మాట పొందుకున్న తర్వాత అక్కడికక్కడే దాదాపు సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నారు. Also Rajkumar shared with us he was suffering with a severe migraine headache. He said with that headache he went to work that day, suffered the whole day with that tormenting headache, but instead of staying back at home he decided to come to the presence of the Lord. He decided to come to that Friday night service that night, and when he came he said as soon as he entered the service a word was released about his situation, what he was suffering with the whole day. He said that one word that he received from God through the man and the woman of God just set him free totally and instantly. అలాగే సహోదరుడు రాజ్ కుమార్ అద్భుతమైన విషయాన్ని మనతో పంచుకున్నారు. ఈ సహోదరుడు పార్శ్వపు తలనొప్పితో రోజంతా తను బాధపడినటువంటి సందర్భం ఉండింది. అయితే శుక్రవారం దినాన ఈ సహోదరుడు తను ఇంట్లో ఉండడానికి బదులుగా ఆ రోజంతా ఈ నొప్పితో బాధపడ్డప్పటికీ తను సంఘానికి విశ్వాసంతో రావడం జరిగింది. సంఘానికి వచ్చినప్పుడు దైవజనులు తన కొరకు ప్రత్యేకమైన మాట విడుదల చేసినప్పుడు తను ఆ మాటను స్వీకరించారు. రోజంతా బాధపడ్డటువంటి ఆ సమస్య నుంచి విడుదల చేయబడిన ఆ ఒక్క మాట తన కొరకు సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యమును కలిగించింది. We want you to notice what Rajkumar did. With that pain suffering, with that pain, he did not stay back at home. He did not think, well, he's got to suffer with that headache for the rest of his life or for a long, long time. But he made up his mind. He determined in his heart because he knew that his miracle was in the house of the Lord. So he made up his mind and came to the service when God just released that word and he was instantly healed. సహోదరుడు రాజ్ కుమార్ గారు చేసినటువంటి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఈ సహోదరుడు తను అక్కడే ఇంటి దగ్గర ఉండిపోవడానికి తీర్మానించుకోలేదు, లేదా ఈ సమస్యతో ఇంకొంతకాలం బాధపడాలి అని చెప్పి తన మనసులో నిరుత్సాహపడలేదు. కానీ దేవుని సంఘానికి వచ్చినప్పుడు నేను స్వస్థపరచబడతాను అని చెప్పి సంఘానికి రావడం తను తీర్మానం చేసుకుని తను సంఘానికి రావడం జరిగింది. తను వచ్చినప్పుడు అక్కడికక్కడే సంఘంలోనే తను సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నారు. Friends, we are here to encourage you and let you know your answer is in the presence of the Lord. Your answer is in the word of God. Your healing, your deliverance, your breakthrough, your blessing is here in the word of God. స్నేహితులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ
సెలవిస్తున్నాం. మీకు కావలసినటువంటి పరిష్కారము దేవుని వాక్యంలో ఉన్నది. అలాగే మీకు కావలసినటువంటి సమాధానము, స్వస్థత, విమోచన, ఆరోగ్యము దేవుని వాక్యంలో మీకు లభిస్తుందని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. So if you're going through a situation in your life, if you're suffering sickness in your body, if there is some disease that you've been diagnosed with, my friend, do not keep away from coming to the house of the Lord. Do not keep away from looking into the word of God. We want you to know that your answer truly lies in the word of God, and you can be set free, you can be healed, you can be delivered when you turn your attention to the word of God, and in that impossible situation just speak the word of God. కాబట్టి మీలో ఏమైనా రోగం గనుక ఉన్నట్లయితే, లేదా పలానా రోగం ఉందని చెప్పి వైద్యులు గనుక మీకు తెలియజేస్తే మీరు నిరుత్సాహంగా ఉండకండి. ముఖ్యంగా మీరు సంఘం నుంచి దూరంగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఖచ్చితంగా నిశ్చయముగా మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క స్వస్థత దేవుని సంఘంలోను అలాగే దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యం పైన దృష్టి పెట్టండి, అలాగే దేవుని పైన దృష్టి పెట్టండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ స్వస్థతని, ఆరోగ్యాన్ని మీరు అనుభవిస్తారు. Listen now to another exciting testimony. Minnie is here to share with us as to how God brought her out of the jaws of death. She was diagnosed with dengue fever, on the verge of dying, but how the power of God just manifested in her body because her mother took a stand. She kept speaking the healing scriptures over her body because she heard Pastor Raj on the television share about how there is power in the word of God. Listen to her story and we'll be right back with you. సహోదరి మినీ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నారు. ఈ సహోదరి తను డెంగ్యూ ఫీవర్ తో తను బాధపడినప్పుడు ఆ పాస్టర్ గారు బోధించినటువంటి వాక్యమును తన టీవీలో విని ఏ విధంగా దేవుని వాక్యమును పలకాలో, ముఖ్యంగా దేవుని వాక్యంలో ఎలా శక్తి, ఆ ఉన్న శక్తిని ఎలా మనం పలకాలి అనే విషయాన్ని తను నేర్చుకొని ఈ సహోదరి తన వాక్యమును పలకడం ఆరంభించారు. ఈ విధంగా చేస్తుండగా తనని సంపూర్ణంగా ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తనని విడుదల చేశారు. ఆ సాక్ష్యాన్ని తను చెప్తుండగా విని ఆశీర్వదించబడదాం. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు మినీ మాల్తి. నేను కింగ్స్ టెంపుల్ చర్చ్కి 2007 నుంచి వస్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యానికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ శామ్యూల్ పట్ట అండ్ పాస్టర్ మర్లిన్ పట్ట గారికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఒక నర్స్గా పనిచేస్తున్నాను. నాకు డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది. నాకు సివియర్గా వామిటింగ్స్ అండ్ ఫీవర్ వచ్చాయండి. అప్పుడు మా మేడం నన్ను నా నేటివ్ ప్లేస్ కరీంనగర్కి పంపించారండి. అక్కడ మా మదర్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ నన్ను డయాగ్నోస్ చేశారండి. డయాగ్నోస్ చేసినప్పుడు నా ప్లేట్లెట్ కౌంట్స్ 1300 మాత్రమే ఉన్నాయండి. అలాగే డాక్టర్ చెప్పారు, ఈ అమ్మాయి చాలా క్రిటికల్గా ఉంది, తను బ్రతకదు అని చెప్పారండి. మా మదర్ అండ్ ఫాదర్ వెంటనే నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చారండి. ఇక్కడ కూడా డాక్టర్స్ ఈ అమ్మాయికి గ్యారంటీ ఇవ్వలేము, ఈ అమ్మాయి చాలా క్రిటికల్గా ఉంది, లంగ్స్లో వాటర్ వచ్చేసాయి, ఆమెకి పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది, అలాగే లివర్లో బ్లడ్ ఫార్మేషన్ అయిందండి, ఈ అమ్మాయి బ్రతుకుతుందని కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారండి. శామ్యూల్ పట్ట గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా మదర్ శామ్యూల్ పట్ట గారి మెసేజెస్ విన్నారండి. విన్నప్పుడు వర్డ్ని ఎలా కన్ఫెస్ చేయాలి, స్వస్థతని మనం ఎలా వాక్యం ద్వారా పొందుకోవాలి అని ఆమె విన్నారండి. విన్నప్పుడు నేను అలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు తను వాక్యాన్ని రిలీజ్ చేశారు. శామ్యూల్ పట్ట గారి టీచింగ్స్ ద్వారా తను నేర్చుకున్న హీలింగ్ స్క్రిప్చర్స్ని నాపై రిలీజ్ చేశారు. చాలా ప్రార్థనలో గడిపారండి. వాక్యాన్ని మెడిటేట్ చేశారు నా గురించి. 1 వీక్ తర్వాత నాకు మళ్ళీ డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు నా ప్లేట్లెట్ కౌంట్స్ 3.2 lakh వచ్చింది. అలాగే నా లంగ్స్లో ఉన్న వాటర్ పూర్తిగా తొలగిపోయింది. అలాగే నా లివర్లో ఉన్న బ్లడ్ ఫార్మేషన్ కూడా మొత్తం పూర్తిగా తగ్గిపోయిందండి. ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేసినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అంతేకాకుండా నా గమ్ బ్లీడింగ్, డెంగ్యూ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా నా పళ్ళ చిగుల నుంచి రక్తం కారిందండి. ఈ ప్రాబ్లం నాకు ముందు నుంచే 2 years నేను సఫర్ అయ్యానండి. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు పాస్టర్ మర్లిన్ పట్ట గారు సర్వీస్లో ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశారు. గమ్ బ్లీడింగ్తో బాధపడుతున్న వాళ్ళు లేచి స్వస్థత పొందుకోండి అని చెప్పారండి. నేను వెంటనే విశ్వాసంతో నిల్చొని ఆ వర్డ్ని నేను పొందుకున్నానండి. పొందుకున్నప్పుడు వెంటనే గ్రాడ్యువల్గా నేను రియలైజ్ అయ్యాను, నా పళ్ళ నుంచి రక్తం కారడం మొత్తానికే తగ్గిపోయిందండి. ఇంతేకాకుండా మా మదర్ విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారండి. మా మదర్ 6 years నుంచి హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారండి. డాక్టర్ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్ చెప్పారు, మీరు మెడికేషన్ వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారండి. ఇలాంటి సమయంలో పాస్టర్ మర్లిన్ పట్ట గారు ఒక సర్వీస్లో
ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశారండి. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పారండి. వెంటనే నేను నిల్చొని విశ్వాసంతో ఆ మాటను పొందుకున్న తర్వాత మా మదర్ నేటివ్ ప్లేస్కి నేను కాల్ చేసి పాస్టర్ ఇట్లా ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశారు, వర్డ్ని కన్ఫెస్ చేయమని నేను ఎంతగానో ప్రోత్సహించానండి. అలాగే ఇక్కడ ఉండి కూడా నేను వాక్యాన్ని కన్ఫెస్ చేయడము, వాక్యాన్ని మెడిటేట్ చేయడము, హోలీ గోస్ట్లో నేను ప్రేయర్ చేయడము చాలా నేర్చుకున్నానండి. రీసెంట్గా నేను మా మదర్ని కాంటాక్ట్ అయినప్పుడు తను 1 year నుంచి మెడికేషన్ స్టాప్ చేసిందండి. మళ్ళీ రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా బీపీ ఎప్పుడు నార్మల్గానే ఉండిందండి. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో అలాగే మా మదర్ జీవితంలో చేసినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే డాక్టర్ శామ్యుల్ పట్టా అండ్ పాస్టర్ మర్లిన్ పట్టా గారికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. Minnie was sharing with us she was coming to church from 2007, nurse by profession, but she was struck with this dengue fever. Many complications. She was on the verge of death. The doctors just gave up. They gave no hope. But the mother was watching the television where Pastor Raj was preaching about the power in the word, how the word can set you free, how the word can bring healing in your body, and how there is life and death in the power of your tongue. అయితే ఈ సహోదరి తను 2007 సంవత్సరం నుంచి సంఘానికి వస్తున్నారు. అలాగే ఈ సహోదరి ఈ మధ్య కాలంలో ఈ డెంగ్యూ ఫీవర్తో తను బాధపడినప్పుడు అలాంటి సందర్భంలో తన తల్లి ఆ టీవీలో పాస్టర్ రాజు గారు బోధిస్తున్నటువంటి వాక్యమును విని తను బలపరచబడ్డారు. దేవుని వాక్యంలో ఎలా శక్తి ఉంటుంది, ఎలా వాక్యాన్ని పలకాలి అనే విషయాన్ని తను నేర్చుకొని ఆ విధంగా పలకడానికి తను తీర్మానం చేసుకొని వారు నిలబడడం జరిగింది. And you heard the testimony how God turned everything around for her as the mother started speaking those healing scriptures over the daughter's body. She kept speaking the word of God in spite of the doctor's negative report, in spite of what she was hearing the doctor say. She said she was not moved, but there was some sort of a confidence in her. A hope was risen inside of her that Jesus can touch and heal her daughter. అయితే ఈ సహోదరి తన కుమార్తెకి ఆ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తను ధైర్యంగా దేవుని వాక్యాన్ని పలకడము, దేవుని వాక్యాన్ని ఉచ్చరించడము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగాల్ని తను పలకడము అనే విషయాన్ని చేశారు. తనలో ఒక రకమైనటువంటి నిరీక్షణ, ఆశ అన్నది తనలో పెరగడం జరిగింది. అయితే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టకుండా వాక్యాన్ని మాత్రమే తను పలుకుతూ నిలబడ్డారని తెలియజేస్తున్నారు. Did you hear her share about how every report started turning around, how the power of God started surging through every part of her body? To start with, her platelet count, which just dropped very low, started rising, and every organ, one after the other, started receiving the life and the power of God, and every organ was restored to normalcy. మీరు గమనించారా, తను దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉంటుండగా తన శరీరంలో ఒక్కొక్క రిపోర్ట్ అనేది నార్మల్ రావడం జరిగింది. అనగా తన ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉండేది, అది కూడా నార్మల్ రావడము, అలాగే శరీరంలో మిగతా అవయవాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సరి అయిపోవడము, దేవుడు తనని బాగు చేయడము అనే విషయాన్ని తను చెప్తుండగా విన్నాము. My friend, God is always true to His word. Truly, life and death lie in the power of your tongue. If you want to see the life of God surge through your body, that's exactly what you need to speak and release. No matter what you're going through right now, it could be a situation like this. Maybe the doctors have given up on you. There is no hope. But if you turn around and speak the word of God, because the Bible says, the God who gives life to the dead and call on those things which be not as though they were, will surely lift you up from that situation, will surely raise you up from that bed of affliction. దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునండి. మీరు ఏ రకమైన పరిస్థితి గుండా వెళ్తున్నాను, ఒకవేళ డాక్టర్ మీకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని పలకడం మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీరున్నటువంటి ఆ పరిస్థితుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ఆ రోగంలోంచి ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు లేవనెత్తి మిమ్మల్ని నిలబెడతాడు అని తెలియజేస్తున్నాం. My friend, once again we want to encourage you. The Bible says heaven and earth will pass away, but not His word, for His word is established forever in the heavens. The word of God will never fail, my friends. No matter how situations look like right now, hold on to the word of God, because the Bible says He will never leave you nor forsake you, and His word will never fail. It will come to pass in your lives. దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఆశ లేనటువంటి, నిరీక్షణ లేనటువంటి మీ పరిస్థితిలో గుండా మీరు వెళుతూ ఉన్నప్పటికీ మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యము ప్రతి విధమైన పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకురాగలదు అని ప్రోత్సహిస్తున్నాం. However bad the situation might seem like, my friends, speak the word only, because like I shared before, life and death
dead are in the power of your tongue. Do you know when you speak contrary to the word of God, you will nullify everything that you've been believing for, because the Bible says you are snared by the words of your mouth. So do not release anything negative. Do not release that something that you don't want to happen in your life. కాబట్టి దేవుని వాక్యంలో జీవం ఉన్నది కాబట్టి వాక్యాన్ని మనం పలకాలి, అనగా మనం మాటల ద్వారానే మనం పట్టబడతాము అని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని వాక్యానికి విరోధంగా ఏ మాట కూడా మనం పలకకూడదు, వాక్యాన్ని మాత్రమే పలకవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Proverbs 4:22 talks about, my son, attend to my word. You got to be people that are constantly and consistently looking at the word of God, meditating and declaring that word upon your lives, in your situation, upon your bodies, and in every area of your life. అలాగే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నా మాటలు ఆలకించుము. కాబట్టి మనం ప్రతి సందర్భంలో, ప్రతి స్థితిలో, ప్రతి క్లిష్టమైన సందర్భంలో, ప్రతి ఇబ్బందిలో దేవుని వాక్యాన్ని మాత్రమే పలుకుతున్న వారంగా నిలబడాలి. It goes on to say, incline thine ear to my sayings, let them not depart from out of your heart, keep them in the midst of thine heart, because they are life to your body, my friend. They are health to your flesh. So as you begin to speak the word of God, life of God will surge through your organs. No matter what the doctors have said, they might have said there is no cure for it, you have to live on this medication, or you have to live with this situation for the rest of your life. The word of God is well able to turn it around and bring about life and healing in your body. అలాగే ఇంకా దేవుని వాక్యంలో అధ్యాయంలో మాట్లాడుతుంది, నా మాటలను ఆలకించుము, వాటిని చెవియొగ్గుము, వాటిని నీ హృదయమందు భద్రపరచుకొనుము, అప్పుడు నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగును అని వ్రాయబడింది. కాబట్టి డాక్టర్ మీకు ఎలాంటి రోగం ఉందని చెప్పినానో, ఆశ వదిలేసి చెప్పినప్పటికీ మీరు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని వాక్యంలో జీవం ఉన్నది, స్వస్థత ఉన్నది. కాబట్టి వాక్యాన్ని మాత్రమే మనం పలకవలసిందిగా ప్రోత్సహిస్తున్నాను. Get excited, get encouraged, because there is life in the word of God. If you are a doer of the word of God, nothing can stop your healing, your blessing to manifest in your life. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. దేవుని వాక్యాన్ని కనుక మీరు నమ్మగలిగినట్లయితే మీకు స్వస్థతని, మీకు ఆశీర్వాదమును ఏది కూడా ఆపజాలదు అని తెలియజేస్తున్నాను. Healing is your portion and divine health is your inheritance as a child of God. స్వస్థత మీ భాగము, అలాగే దేవుని బిడ్డగా దైవికమైనటువంటి ఆరోగ్యము మీ స్వాస్థ్యము అని తెలియజేస్తున్నాను.